ఒక రాజ్యంలో ఒక రాజు రేపు రాజభవనం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకున్నప్పుడు ఎవరు ఏ వస్తువును తాకినా ఆ వస్తువును పొందుతారని ఒక రాజు ప్రకటించాడు. ఈ ప్రకటన విన్న పౌరులందరూ రాత్రి నగర ద్వారం దగ్గర కూర్చుని ఉదయం కోసం వేచి ఉన్నారు. బంగారాన్ని ముట్టుకుంటానని కొందరు, విలువైన ఆభరణాలు ముట్టుకుంటానని మరికొందరు, గుర్రాలంటే ఇష్టమని కొందరు, ఏనుగులను ముట్టుకుంటామని కొందరు, ఆవులను ముట్టుకుంటామని మరికొందరు అనుకున్నారు. ఆ సమయంలో రాజభవనం ద్వారం తెరుచుకోవడంతో అందరూ తమకిష్టమైన వస్తువులు తాకేందుకు పరుగులు తీశారు. ప్రతి ఒక్కరూ తమకిష్టమైన వస్తువును ముందుగా తాకాలని తొందరపడ్డారు. నాకంటే ముందు మరొకరు తమకిష్టమైన వస్తువును ముట్టుకుంటారేమో అని భయపడ్డారు. రాజు తన సింహాసనం మీద కూర్చుని అందరినీ చూస్తూ తన చుట్టూ జరుగుతున్న సందడిని చూసి నవ్వుతూ ఉన్నాడు. కొందరు ఒక వస్తువుని, మరికొందరు మరో వస్తువుని తాకారు. ఆ సమయంలో గుంపులోంచి ఒక చిన్న అమ్మాయి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళటం ప్రారంభించింది. ఆ అమ్మాయిని చూడగానే రాజు ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి చాలా చిన్నది, ఏదో అడగడానికి వస్తుందేమో అని అనుకున్నాడు. ఆ అమ్మాయి మెల్లగా రాజు దగ్గరికి వెళ్ళి తన చిన్ని చేతులతో తాకింది. ఆ అమ్మాయి రాజును తాకటంతోనే రాజుకు సంబంధించినవన్నీ కూడా అమ్మాయివి అయ్యాయి. రాజు ఆ వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్టే దేవుడు కూడా మనకు ప్రతిరోజు అవకాశం ఇస్తాడు. కానీ మనం ప్రతిరోజు తప్పులు చేస్తాం. భగవంతుడిని తాకటం లేదా పొందటం కాకుండా భగవంతుడు సృష్టించిన ప్రాపంచిక వస్తువులను మనం కోరుకుంటాం మరియు వాటిని పొందటానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు మనవాడైతే అతను సృష్టించిన ప్రతిదీ కూడా మనదే అవుతుందని మనం ఎప్పుడూ అనుకోం. దేవుడు కూడా తల్లి లాంటివాడు. ఒక పిల్లవాడు తన తల్లిని విడిచిపెట్టి ఇతర బొమ్మలతో ఆడుకోవటం ప్రారంభించినప్పుడు తల్లి అతనిని ఆ బొమ్మలతో ఆడుకోవటంలో నిమగ్నం చేస్తుంది మరియు ఇతర పనుల్లో బిజీగా ఉంటుంది. అలాగే మనం దేవుణ్ణి మర్చిపోయి భగవంతుడు సృష్టించిన వస్తువులతో ఆడుకోవటం మొదలు పెడితే దేవుడు కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అదండి. థ్యాంక్ యూ. ఒక రాజ్యంలో ఒక రాజు రేపు రాజభవనం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకున్నప్పుడు ఎవరు ఏ వస్తువును తాకినా ఆ వస్తువును పొందుతారని ఒక రాజు ప్రకటించాడు. ఈ ప్రకటన విన్న పౌరులందరూ రాత్రి నగర ద్వారం దగ్గర కూర్చుని ఉదయం కోసం వేచి ఉన్నారు. బంగారాన్ని ముట్టుకుంటానని కొందరు, విలువైన ఆభరణాలు ముట్టుకుంటానని మరికొందరు, గుర్రాలంటే ఇష్టమని కొందరు, ఏనుగులను ముట్టుకుంటామని కొందరు, ఆవులను ముట్టుకుంటామని మరికొందరు అనుకున్నారు. ఆ సమయంలో రాజభవనం ద్వారం తెరుచుకోవడంతో అందరూ తమకిష్టమైన వస్తువులు తాకేందుకు పరుగులు తీశారు. ప్రతి ఒక్కరూ తమకిష్టమైన వస్తువును ముందుగా తాకాలని తొందరపడ్డారు. నాకంటే ముందు మరొకరు తమకిష్టమైన వస్తువును ముట్టుకుంటారేమో అని భయపడ్డారు. రాజు తన సింహాసనం మీద కూర్చుని అందరినీ చూస్తూ తన చుట్టూ జరుగుతున్న సందడిని చూసి నవ్వుతూ ఉన్నాడు. కొందరు ఒక వస్తువుని, మరికొందరు మరో వస్తువుని తాకారు. ఆ సమయంలో గుంపులోంచి ఒక చిన్న అమ్మాయి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళటం ప్రారంభించింది.